హోలీ సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 1, 2, 3, SI అండ్ JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹999 మాత్రమే. విజయ్ కుమార్ సార్ ఇండియన్ ఎకానమీ సింగిల్ కోర్స్ ₹499 మాత్రమే. వ్యాలిడిటీ 1 సంవత్సరం. ఈ ఆఫర్ మార్చి 20 నుండి మార్చి 26 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యేక శ్రద్ధను చూపండి. లాస్ట్ 6 months, 1 year ఆర్ 1.5 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలిచిన అంశాలు అంటున్నాను. ఉదాహరణ తీసుకుంటే వార్తలు నిలిచిన ప్రాంతాలు. ఆ వార్తలు నిలిచిన ప్రాంతాలు విపత్తు సంబంధిత అంశంతో కానివ్వండి, వివాదాస్పదమవుతూ వార్తలు నిలిచిన ప్రాంతాలు కానివ్వండి. ఇటీవల వార్తలు నిలిచిన ఐఐటీలకు సంబంధించి, వార్తలు నిలిచిన విన్యాసాలకు సంబంధించి, అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసే నివేదికలు, సూచీలు, ప్రపంచ దేశాలకు సంబంధించిన ర్యాంకింగ్స్ గురించి కానీ, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్కి సంబంధించి కానివ్వండి, యునెస్కో సంబంధిత అంశాలు కానివ్వండి. సో ఇటువంటి టాపిక్స్ అరౌండ్ ఒక 25-30 టాపిక్స్ రెగ్యులర్గా రిపీటెడ్గా మనం వార్తలు చూస్తూ ఉంటాం. వాటిని ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకండి. ఈరోజు అలాంటి ఒక అంశము వార్తలు నిలిచిన ప్రాంతం మరొకసారి డిస్కస్ చేస్తున్నాం. లాస్ట్ 10 daysలోనే ఈ టాపిక్ని మనం రెండోసారి డిస్కస్ చేస్తున్నాం. ఎందుకు కారణం అంటే మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు నిలిచిన ఒక అగ్నిపర్వతం పేరు గుర్తుంచుకోండి, రేగ్జాన్స్ పెనిన్సులాలోని ఒక అగ్నిపర్వతం. రేగ్జాన్స్ అనే ఒక అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది అంటారు? ఐస్లాండ్. సో వార్తలు నిలిచిన ఏదైనా విపత్తు సంబంధిత అంశంతో వార్తల్లోకి వచ్చిన ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతానికి సంబంధించి అది ఏ దేశంలో ఉంది అది చూస్తే సరిపోతుంది. జాగ్రఫికల్ లొకేషన్ అనేది చూస్తే సరిపోతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐస్లాండ్ వణికిస్తున్న ఒక అగ్నిపర్వతం అని చెప్పేసి రేగ్జాన్స్ అగ్నిపర్వతం వార్తల్లోకి వచ్చింది. ఇటీవల తరచూ వార్తల్లోకి వచ్చిన సమస్యాత్మకంగా వార్తల్లోకి వచ్చిన రేగ్జాన్స్ పెనిన్సులా ఏ దేశంలో ఉంది? ఐస్లాండ్లో ఉంది. మీకు అగ్నిపర్వతాల గురించి చాలా చెప్పాను. దాదాపు ఒక 30-35 వాల్కెనోస్ రెగ్యులర్గా మీకు రివిజన్ చేస్తున్నాను నేను. మనం రీసెంట్గా చూస్తే ఎక్కువగా అగ్నిపర్వతాలు అనే అంశంతో ఇండోనేషియా వార్తల్లోకి వచ్చింది. మౌంట్ మెరాపి, మౌంట్ సెమురు, మౌంట్ సినబంగ్, ఇలీ లెవటోలాక్, టోబా అగ్నిపర్వతం అండ్ టోంగా అగ్నిపర్వతం రీసెంట్గా గత శతాబ్ద కాలంలోనే అత్యంత భయానక అగ్నిపర్వత విస్ఫోటనంగా వార్తల్లోకి వచ్చింది. హుంగా అపై టోంగా అగ్నిపర్వతం టోంగా రిపబ్లిక్ సంబంధించిన ఒక సబ్మెర్జ్డ్ వాల్కనో. అండ్ ఇటీవల మౌంట్ నీరాగాంగో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి సంబంధించి, తాల్ వాల్కెనో తాల్ అగ్నిపర్వతం ఫిలిప్పీన్స్కి సంబంధించి, బెంజిమియాని వాల్కెనో రీసెంట్గా రష్యాకి సంబంధించి, అండ్ ఫుకుటోకు ఒకనోబా వాల్కెనో అండ్ మౌంట్ అసో అగ్నిపర్వతం జపాన్కి సంబంధించి. సో ఇలా అగ్నిపర్వతాలు ఇటీవల కాలంలో తరచూ వార్తల్లోకి వచ్చినాయి. లాస్ట్ ఒక 6 months బ్యాక్ ఫ్యాగ్రోడాల్స్ అగ్నిపర్వతం ఐస్లాండ్కి సంబంధించి. సో ఇలా అగ్నిపర్వతాలకు సంబంధించి రీసెంట్గా వార్తల్లోకి వచ్చిన ఏవైతే ఉంటాయో వాటి లొకేషన్ నేర్చుకోండి, సరిపోతుంది. ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఓకేనా? సో ఈరోజు మరొక అంశం, ఇంపార్టెంట్ టాపిక్, ఐఐటీస్లో ఒక అంశం. ఐఐటీస్ మీకు చాలాసార్లు చెప్పాను, ఐఐటీస్ గురించి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదని. రీసెంట్గా ముగిసిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో దాదాపు 5 questions ఐఐటీస్ పైనే అడగడం జరిగింది. సో ఆ క్వశ్చన్స్ని కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మన యూట్యూబ్ ఛానల్లో, ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్, ఒకసారి చూడండి. సో ఇక్కడ మరొకసారి ఐఐటీ వార్తల్లోకి వచ్చింది, ఒక ఒప్పందంతో వార్తల్లోకి వచ్చింది. త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ నేవీ. త్రివిధ దళాలు అంటే ఏంటి? నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ. సో అందులో
నావికా దళంతో ఒప్పందం కుదుర్చుకున్న ఒక ఐఐటిగా ఐఐటి ఖరగ్పూర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ వార్తల్లోకి వచ్చింది. దేనికోసం ఉద్దేశించబడిందంటే టెక్నాలజీ డెవలప్మెంట్. సో ఇరు సంస్థలు కూడా టెక్నాలజీ రిలేటెడ్గా సహకారం అందించుకుంటాయి. సో ఇండియన్ నేవీకి కావాల్సిన R&D సపోర్ట్ కానివ్వండి, టెక్నాలజీ సపోర్ట్ కానివ్వండి, ఐఐటి ఖరగ్పూర్ శాస్త్రవేత్తలు అందిస్తారు. So this collaboration signifies a move towards a symbolic relationship between the academia and military, a statement revealed recently. ఓకేనా, గుర్తుంచుకోండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ అండ్ ఇండియన్ నేవీ. ఓకేనా, పార్ట్నర్షిప్ అకార్డింగ్ టు స్టేట్మెంట్ ఇష్యూడ్ బై ఇన్స్టిట్యూషన్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, భారత ప్రధాని భూటాన్ పర్యటన, 2 రోజుల పర్యటన. లాస్ట్ ఈ మంత్లోనే మార్చ్ మంత్ ఫస్ట్ వీక్ ఆ సమయంలో మనం చూసాము భూటాన్ ప్రధాని లేదా భూటాన్ దేశాధినేత భారత పర్యటన అని చెప్పేసి, తన పేరు తోబ్గే అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తాం. తను ఇన్వైట్ చేశారు భారత ప్రధానిని. సో వెళ్ళడం జరిగింది. నిన్నటి రోజున భూటాన్ దేశంలోనే అత్యున్నత పురస్కారాన్ని నరేంద్ర మోదీ గారికి ఇవ్వడం జరిగింది. ఈ పురస్కారాన్ని చూడండి, ఆ పేరు గుర్తుంచుకోండి. లాస్ట్ రీసెంట్గా భారత ప్రధానిని వరించిన పురస్కారాలు అని చెప్పేసి మీకు స్పెషల్ ఒక షార్ట్స్ వీడియోని రిలీజ్ చేశాను నేను. చూడండి, ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఒక షార్ట్స్ ఉంటుంది. 1 మినిట్లోనే భారత ప్రధానిని వరించిన అన్ని పురస్కారాల గురించి మీకు అక్కడ చెప్పడం జరిగింది. ఒక్కసారి చూడండి. ఓకేనా. సో ఇప్పుడు నరేంద్ర మోదీ గారిని వరించిన మరొక పురస్కారం భూటాన్కి సంబంధించి ఆర్డర్ ఆఫ్ ది డ్రక్ గ్యాల్పో. ఇటీవల ఏ దేశ అత్యున్నత పురస్కారం ఆ దేశ రాజు లేదా ఆ దేశాధినేత భారత ప్రధానికి ప్రదానం చేయడం జరిగింది అంటే భూటాన్. సో గుర్తుంచుకోండి. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భూటాన్ అభివృద్ధికి భారత్ బాసటగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భరోసా ఇచ్చారు. వచ్చే 5 ఏళ్లలో ఆ దేశానికి 10,000 కోట్ల ఆర్థిక సాయం చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న సాన్నిహిత్యమే ద్వైపాక్షిక సంబంధాన్ని విలక్షణంగా ఉంచడానికి కారణం అంటున్నారు. 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రస్తుతం భూటాన్కి వెళ్ళడం జరిగింది. ఆయన శుక్రవారం భూటాన్కి వెళ్ళారు. ఈరోజు కూడా అక్కడే ఉన్న 2 డేస్. ఓకేనా. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ది డ్రక్ గ్యాల్పోను విదేశీ ప్రభుత్వాధిని అవార్డును అందుకున్న తొలి విదేశీ ప్రభుత్వాధినేత మోదీ కావడం విశేషం. సో భూటాన్ దేశంలో అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్న తొలి విదేశీ దేశాధినేత భారత ప్రధాని కావడం మన గర్వకారణం. తాజా పర్యటనలో భాగంగా భూటాన్ రాజు జిగ్మే కేసర్ వాంగ్చుక్ తనకి ఈ పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. గుర్తుంచుకోండి. ఇక ఆ దేశ ప్రధాని షెరింగ్ తోబ్గే గతంలో లాస్ట్ 15 డేస్ బ్యాక్ ఇండియాకి వచ్చారు. సో తనతో సమావేశమయ్యారు. సో భూటాన్ వెరీ ఇంపార్టెంట్. ఆ పురస్కారం ఇంపార్టెంట్. ఆ 20 పురస్కారాలు ఏవైతే మీకు నేను CA 360లో స్పెషల్గా ఇచ్చాను, అది PDF కూడా ఇచ్చాను, ఒకసారి చూడండి. మళ్ళీ ఈ వీక్ CA 360లో ఏదైతే నేను వీడియో చేస్తానో ఆ పురస్కారాలన్నింటినీ కూడా లిస్ట్ అవుట్ చేస్తాను. అది మరొకసారి మీకు రివిజన్ అవుతుంది. భారత ప్రధానిని వరించిన దాదాపు ఒక 20 నుండి 25 అంతర్జాతీయ పురస్కారాలని వాటిని ఖచ్చితంగా ఎవరు ప్రదానం చేశారు, ఎందుకు ప్రదానం చేశారు అడుగుతారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ రీసెంట్గా వరల్డ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్, ప్రపంచ వనరుల సంస్థ హెడ్ క్వార్టర్, ఏదైనా అంతర్జాతీయ సంస్థ వార్తలోకి వచ్చిందంటే హెడ్ క్వార్టర్ చూడాలి. ఎక్కడ హెడ్ క్వార్టర్ పనిచేస్తుందంటే వాషింగ్టన్ DC, అమెరికా. ఆ సంస్థ వారు రీసెంట్గా రిలీజ్ చేసిన వాటర్ రిలేటెడ్ ఒక రిపోర్ట్. సో చూడండి, 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా నీటి సంక్షోభం ఎక్కడెక్కడ ఎలా ఉంటుందని చెప్పేసి వాళ్ళు మ్యాప్ ఇచ్చారు. ప్రపంచం ఇప్పటికే నీటి కొరతను ఎదుర్కొంటుండగా రానున్న 2.5 దశాబ్దాలు ఇది పెను సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉందని ప్రపంచ వనరుల సంస్థ హెచ్చరించింది. 164 దేశాలకు గాను 51 దేశాలు 2050 నాటికి అధికం నుండి అత్యధికంగా నీటి సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చని పేర్కొంది. అరేబియా ద్వీపకల్పం, ఇరాన్, భారత్తో పాటు అల్జీరియా, ఈజిప్ట్, లిబియా తదితర ఉత్తర ఆఫ్రికా దేశాలు 2050 నాటికి అందుబాటులో ఉండే నీటిలో 80% వినియోగించే అవకాశం ఉందని పేర్కొనడం జరిగింది. అలాగే ఇప్పటికే నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న స్పెయిన్లో పరిస్థితి మరింత దిగజారనుందని, ఫ్రాన్స్, పోలాండ్లో మధ్యస్థం నుంచి ఎక్కువ స్థాయిలో ఉందని చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి రిపోర్ట్స్ ఏవైతే రీసెంట్గా వార్తల్లోకి వచ్చినాయో వాటి గురించి చూడండి. ముఖ్యంగా ఎన్వైర్న్మెంట్ పార్ట్లో ఇవి ఇంపార్టెంట్. ఈ గణాంకాలన్నీ కూడా ఇంపార్టెంట్. మీకు నిన్న పర్సనల్ వాట్సాప్ ఛానల్ ఏదైతే ఉంటుందో ప్రవీణ్ సార్ పర్సనల్ వాట్సాప్ ఛానల్, ఆ వాట్సాప్ ఛానల్లో ఇటువంటి మీకు ఈరోజు మార్నింగే నేను ఇవ్వడం జరిగింది. చూడండి. అండ్ నెక్స్ట్ రీసెంట్గా ఇస్రో ప్రయోగాలు అద్భుతం. ఇక్కడ నిన్నటి రోజున ఇస్రో చేసిన రీయూజబుల్ లాంచింగ్ వెహికల్, రీయూజబుల్ పేర్లను చూడండి, మళ్ళీ ఉపయోగించే. సో రీయూజబుల్
లాంచింగ్ వెహికల్ని ఇస్రో నింగిలోకి పంపి విజయవంతమైంది. సో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన పుష్పక్ పేరు గుర్తుంచుకోండి. రీయూజబుల్ రాకెట్ లాంచింగ్ అనేది పుష్పక్ పేరుతో. పుష్పక్ రాకెట్ ల్యాండింగ్ ప్రయోగం విజయవంతమైంది. ఎయిర్ ఫోర్స్ విమానంతో రీయూజబుల్ లాంచింగ్ వెహికల్ను నింగిలోకి తీసుకెళ్లి జారవిడవగా రన్వేను వెతుక్కుంటూ సొంతంగా దారి సరి చేసుకుంటూ పుష్పక్ అనేది ల్యాండ్ అవ్వడం జరిగింది. ఈ రాకెట్ని 2016లోనే తయారు చేయగా తొలి 2 ప్రయత్నాలతో పాటు తాజాగా 3వసారి పుష్పక్ ల్యాండింగ్ సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది ఇస్రో. గుర్తుంచుకోండి. ఎయిర్ ఫోర్స్కు చెందిన చినూక్ హెలికాప్టర్తో, ఇది ఇంపార్టెంట్, ఏ హెలికాప్టర్ సాయంతో దీన్ని లాంచ్ చేయడం జరిగింది అంటే గుర్తుపెట్టుకోండి, చినూక్ అంటే మనం అమెరికా నుండి దిగుమతి చేసుకున్న హెలికాప్టర్. ఓకేనా. దాదాపు 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి రాకెట్ను వదిలేశారు. ల్యాండింగ్ పాయింట్ చిత్రదుర్గ ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్లోని రన్వేకు సుమారు 4 కిలోమీటర్స్ దూరంలో పుష్పక్ని జారవిడిస్తే అది రన్వేని వెతుక్కుంటూ ల్యాండ్ అవ్వడం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగొచ్చు ఇటువంటివి. ఓకేనా. అసలు ఎందుకు ఈ ఆర్ఎల్వి రీయూజబుల్ లాంచ్ వెహికల్ యొక్క ఉద్దేశం ఏంటంటే రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి అంతరిక్షంలోకి దూసుకెళ్లే ఈ ఆర్ఎల్వి ఉపగ్రహాన్ని కక్షలోకి పంపించి తిరిగి భూమి మీద సేఫ్గా ల్యాండ్ అవుతుంది అన్నట్టు గుర్తుంచుకోండి. ఆపై మరోసారి దీనిని అంతరిక్షంలోకి పంపించే వీలుంటుంది. మళ్ళీ ఒక కామన్గా రాకెట్ అంటే ఏంటి, లాంచ్ వెహికల్. మనము ఉదాహరణ తీసుకుంటే ఒక కార్లో ప్రయాణిస్తున్నాం అనుకోండి, కార్ అనేది రాకెట్, ప్రయాణిస్తున్న మనం శాటిలైట్ అనుకోండి. సో ఇక్కడ శాటిలైట్ని నిర్దిష్ట కక్షలోకి ప్రవేశపెట్టి మళ్ళీ ఆ వెహికల్ అనేది వెనుకకు రావడం, అదే ఆర్ఎల్వి అని గుర్తుంచుకోండి. అండ్ ఊపిరితిత్తుల క్యాన్సర్కు అధునాతన క్యాన్సర్ వ్యాక్సిన్ను కనుగొంటూ ఇటీవల శాస్త్రవేత్తల వార్తలోకి వచ్చారు. ఆ వ్యాక్సిన్ పేరేంటని అడుగుతారు. ఇటీవల వార్తలోకి వచ్చిన డిసీజెస్, వాటి అడ్డుకట్ట వేయడానికి జరుగుతున్న పరిశోధనలు ఇవి ఇంపార్టెంట్. సో ప్రతి ఏటా లక్షలాది మందిని బలి తీసుకుంటున్న ఊపిరితిత్తుల క్యాన్సర్ ఏదైతే ఉంటుందో, లంగ్స్ క్యాన్సర్ ఏదైతే ఉంటుందో, విరుగుడును కనిపెట్టే పనిలో బ్రిటన్ శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. అందులో భాగంగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అండ్ ఫ్రాన్సిస్ క్రిప్ ఇన్స్టిట్యూట్ అండ్ యూనివర్సిటీ కాలేజ్ లండన్కి చెందిన శాస్త్రవేత్తలు కలిసి ఊపిరితిత్తులకు అడ్డుకట్ట వేసే క్యాన్సర్ని అభివృద్ధి చేశారు. దానికి ఏం పేరు పెట్టారంటే లంగ్ వ్యాక్స్గా పేరు పెట్టడం జరిగింది. గుర్తుంచుకోండి. అండ్ జన్యు మార్పిడి ఆవు పాలతో ఇన్సులిన్ తయారు చేసే ఒక పరిశోధన వార్తల్లోకి వచ్చింది. సో ప్రపంచవ్యాప్తంగా ఒకవైపు మధుమేహ బాధితుల కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్సులిన్ అంటే ఏంటి, మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని రెగ్యులేట్ చేస్తుంది. సో ఇన్సులిన్ను డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఫలితంగా ఇన్సులిన్ కొరత ఏర్పడుతోంది. షుగర్ పేషెంట్స్, మధుమేహ వ్యాధులు అంటే కదా వాళ్ళు ఇన్సులిన్కి సంబంధించి కదా ఇంజెక్షన్స్ తీసుకునేది. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉన్న ఈ నేపథ్యంలో ఇన్సులిన్ కొరతను పరిష్కరించేందుకు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు సరికొత్త ప్రయోగం చేపట్టారు. బ్రెజిల్లోని బ్రౌన్ బొవైన్ అనే రకం ఆవు, అది జెనెటిక్ మాడిఫైడ్ ఆవు అనుకోండి. ఓకేనా. ఆవు పాల నుంచి ఇన్సులిన్ని సేకరించారు. ఇలా జన్యు మార్పిడి చేసిన ఒక ఆవు పాలలో మనుషులకు ఉపయోగపడే ఇన్సులిన్ ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఏం లేదు, జన్యు మార్పిడి చేసిన ఆవు పాలలో మానవుడికి ఉపయోగపడే ఇన్సులిన్ని కనుగొంటూ వార్తలకు వచ్చిన శాస్త్రవేత్తలు ఎవరని అడుగుతారు. గుర్తుంచుకోండి, అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు అండ్ అట్ ద సేమ్ టైం బ్రెజిల్లోని బ్రౌన్ బొవైన్ రకం ఆవు. అండ్ విశ్వంలో శివశక్తి అనే అంశం వార్తలకు వచ్చింది సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా. శివశక్తి కలయికే అనంత విశ్వ ఆవిర్భావానికి మూలమని మన పురాణాలు చెప్తూ ఉంటే మనం వింటూ ఉంటాం. మానవ మనుగడకు ఆధారమైన భూగ్రహం పాలపుంత గెలాక్సీలో ఉంది. సో గెలాక్సీలో ఉంది మిల్కీ వే అని చెప్పేసి. ఓకేనా. మానవ మనుగడకు ఆధారమైన భూగ్రహం పాలపుంత గెలాక్సీలో ఉంది. అయితే ఈ పాలపుంత కూడా 2 నక్షత్ర సముదాయాల చిన్న గెలాక్సీల కలయితో ఏర్పడినట్టు మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు రీసెంట్గా గుర్తించారు. సుమారు 1200 నుండి 1300 కోట్ల ఏళ్ల కిందట ఇది జరిగినట్టు పేర్కొనడం జరిగింది. దాని పర్యవసానమే ప్రస్తుతం మనం చూస్తున్న పాలపుంత గెలాక్సీ అని చూశారు. ఆ 2 నక్షత్ర సముదాయాలకు శివశక్తి అని నామకరణం చేశారు. శివశక్తి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, భారత ప్రజారోగ్య సంస్థ ఏదైతే ఉందో దానికి అంతర్జాతీయ స్థాయిలో 2వ స్థానం అద్భుత గుర్తింపు దక్కింది. అదేంటి చూడండి. పరిశోధనల్లో ప్రఖ్యాత హార్వర్డ్, జాన్ హాప్కిన్స్లను అధిగమించి 2వ స్థానం మన భారతదేశానికి.
ప్రజారోగ్యంపై పరిశోధనలు చేస్తున్న భారత ప్రజారోగ్య సంస్థ పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఇండియాకి అంతర్జాతీయంగా 2వ స్థానం లభించింది. ప్రపంచంలో అనేక దేశాల్లో ప్రజా ఆరోగ్య సంస్థలు ఉన్నాయి. అమెరికాలోనే 32కు పైగా ఉన్నాయి. వీటి పనితీరుపై ఇప్పటి వరకు ఎవరు ర్యాంకింగ్లు ఇవ్వలేదు. అలా ప్రపంచ ఆరోగ్య సంస్థకు గతంలో డైరెక్టర్ జనరల్గా పనిచేసిన మార్గరెట్ చాన్ ఎవరైతే ఉంటారో ఇటీవల తొలిసారిగా అంతర్జాతీయ పరిశోధకులు ఈ అంశంపై అధ్యయనం చేసి ర్యాంకులు ఇవ్వడం జరిగింది. గుర్తుంచుకోండి. ఓకేనా. ఇందులో లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్కు మొదటి స్థానం, అది యూకేకి సంబంధించి రాగా మన భారతదేశానికి సంబంధించి పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకి 2వ స్థానం దక్కింది. అండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేక శ్రద్ధను చూపండి. సో తెలంగాణలో త్వరలో డ్రై పోర్ట్ అనే అంశం వార్తలోకి వచ్చింది. ఇటువంటి అంశాలు కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కరెంట్ అఫైర్స్లో మీరు 100% స్కోరింగ్ చేసుకోవచ్చు. ఎలా అంటే తెలంగాణ అనే ఒక మాసపత్రిక ఉంటుంది, తెలంగాణ మాసపత్రిక. సో గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. మనకు రేపు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉంటుందో అందులో కీ పేపర్ ఏమైనా తప్పు ఉంటే తెలంగాణ మాసపత్రికను ఆధారం చేసుకుని అందులో ఉన్నది రెఫరెన్స్గా కూడా పెట్టవచ్చు. సో అటువంటి తెలంగాణ మాసపత్రిక 2023 జనవరి మంత్ నుండి మొదలు పెడితే 2024 మార్చ్ మంత్ వరకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో మీకు నేను ఫ్రీ కంటెంట్లో అప్లోడ్ చేశాను. తెలంగాణ మాసపత్రిక తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసేది. ఎందుకంటే చాలామంది అభ్యర్థులకి అది ఎక్కడ దొరుకుతుంది, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియదు కాబట్టి అడుగుతున్నారు. సో వాళ్ళ దృష్టిలో ఉంచుకొని తెలంగాణ మాసపత్రికను 2023 జనవరి మంత్ నుండి 2024 మార్చ్ మంత్ వరకు, ఈ నెల వరకు అన్ని మ్యాగజైన్స్, ఇందులో దాదాపు సెప్టెంబర్ అక్టోబర్ వరకు నేను అండర్లైన్ కూడా చేశాను. నేను ఈ మ్యాగజైన్లో కొన్ని హైలైట్ చేశాను, హైలైట్ పాయింట్స్. ఆ పాయింట్స్ని అయితే ఖచ్చితంగా చదవండి. ఎందుకంటే అభ్యర్థులు ఆ 50 పేజెస్ 60 పేజెస్ చూడడం అనేది ఇప్పుడున్న పీక్ టైంలో దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం నేనే ఆ పేజెస్లో అండర్లైన్ చేశాను. వాటిని ఒకసారి చూడండి. ఓకేనా. మీకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఫ్రీ స్టడీ మెటీరియల్ ఫోల్డర్ ఉంటుంది. అందులో తెలంగాణ మాసపత్రికలని మీకు ఇవ్వడం జరిగింది. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు, లేదా మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని ఆ పీడిఎఫ్ ఫార్మాట్లో చదవండి, నోట్ చేసుకొని సరిపోతుంది. ఓకేనా. సో ఇటువంటి టాపిక్స్ కానీ ఏవైనా కూడా మనకి ఇంపార్టెంట్, పురస్కారాలు, తెలంగాణ కల్చరు, వ్యక్తుల గురించి. సో తెలంగాణలో త్వరలో డైపోర్ట్ ఏర్పాటు. యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రానికి తీర ప్రాంతం కాదు, కోస్టల్ స్టేట్ కాదు తెలంగాణ. సో డ్రై ఏరియా. ఈ ప్రాంతంలో డ్రై పోర్ట్ ఏర్పాటు కానుందని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు మరియు మౌలిక సదుపాయాల కార్పొరేషన్ తెలంగాణ స్టేట్ TSIAC వారు చెప్పడం జరిగింది. దీనికి అవసరమైన భూమిని సేకరించమని, భవిష్యత్తులో రాబోయే 2 నుంచి 3 అదనపు డ్రై పోర్ట్ల ఏర్పాటు కూడా చేస్తామని చెప్పడం జరిగింది. సో డ్రై పోర్ట్ తెలంగాణకి లాస్ట్ ఇయర్ నుండే వార్తల్లోకి వస్తుంది. ఇప్పుడు మరొకసారి వార్తల్లోకి వచ్చింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోకి వచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఐస్లాండ్లో తరచూ బద్దలవుతున్న అగ్నిపర్వతం వార్తల్లోకి వచ్చింది. పెనిన్సులా పేరు గుర్తుంచుకోండి. IIT ఖరగ్పూర్ అండ్ రక్షణ రంగానికి సంబంధించి ఇండియన్ నేవీతో కుదుర్చుకున్న ఒప్పందం. అండ్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని వరించిన భూటాన్ దేశ అత్యున్నత పౌర పురస్కారము ఆర్డర్ ఆఫ్ ది డ్రక్ గ్యాల్పో. అండ్ 2050 సంవత్సరం నాటికి ప్రపంచంలో వాటర్ పరిస్థితి ఎలా ఉంటుందని వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ వారు ఇచ్చిన గణాంకాలు. పుష్పక్ విమాన్ రీయూజబుల్ లాంచ్ వెహికల్ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో. అండ్ ఊపిరితిత్తుల క్యాన్సర్కు వ్యాక్సిన్ని కనుగొంటూ శాస్త్రవేత్తలు వార్తలోకి వచ్చారు. బ్రిటన్ శాస్త్రవేత్తలు. ఆ వ్యాక్సిన్కి పేరు ఏంటంటే లంగ్ వ్యాక్స్. అండ్ జన్యు మార్పిడి ఆవు పాలతో ఇన్సులిన్ని అభివృద్ధి చేస్తూ అమెరికా పరిశోధకులు వార్తలు ఇచ్చారు. సో ఇక్కడ బ్రెజిల్లోని బ్రౌన్ బోవైన్ అనే రకం ఆవు పాల నుండి. అండ్ విశ్వంలో శివశక్తి అని చెప్పేసి ఒక అంశం, పాలపుంత, ఇవన్నీ అంశాలు మనం చూసాము. అండ్ భారత ప్రజారోగ్య సంస్థకు అంతర్జాతీయ గుర్తింపు అనే అంశం వార్తలోకి వచ్చింది, 2nd పొజిషన్ పల్టు. అండ్ తెలంగాణలో త్వరలో డ్రై పోర్ట్ నిర్మాణం అనే అంశం వార్తలోకి వచ్చింది, TSIAC వారు ప్రకటించడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.